గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాచుకున్న రాక్షస గీతం, ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాచుకున్న రాక్షస గీతం. ఏంద్రా ఎట్ట రగిలిపోతా ఉన్నావు? ఏమైంది? పాకింటి పంకజం మ్యాటర్లో వాళ్ళ ఆయనకి చెప్పేసి నిన్ను బుక్ చేసేసింది ఏంటి? ఆట అగ్ని మీద గూగుల్లా అగ్ని పర్వతంలో సూపర్ స్టార్ లా ఫైరింగ్ మీద ఉన్నా. చచ్చే నీకెప్పుడు అవే వ్యాపారాలమయ్యా. ఓ వైపు నాకు ఒళ్ళు మండిపోతా ఉంటేనే. ఒళ్ళు మండితే నీళ్లు వేసుకుంటే సరిపోదు కదరా, బయటకు వచ్చి ఇట్టా పాటలు పాడితే ఒక్కలో ఎంట పడగలవు చూసుకో. అయినా తమర గారికి అంతగా ఎందుకు మండిందో తెలుసుకోవచ్చా? అదేమయ్యా, జగన్ రెడ్డి అంటే పుచ్చుక్కున అంత మాట అనేసాడే. ఏమన్నాడ్రా? డిక్లరేషన్ మీద సంతకం చేయను అనేనా? చెయ్యడం చెయ్యకపోవడం అనేది ఆయన స్వవిషయం, కానీ ఆయన నిజ స్వరూపం ఇప్పుడు బయట పెట్టేశాడు. ఏం బయట పెట్టాడు? దేనికి బయటపడ్డాడో సూటిగా సూతి లేకుండా చెప్పే సన్నాసి. ఇప్పుడు అసలు బుద్ధి బయట పెట్టాలేమయ్యా. ఇదెక్కడ దేశం, ఇదెక్కడ ఏందో అంటూ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు కదా. అదైతే 100% తప్పేరా. జగన్ క్రిస్టియన్ అని బహిరంగమే గనక బహిరంగ చెప్పాడు, తప్పులేదు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా అన్నాడు, అది తప్పులేదు. కానీ నా మతం మానవత్వం అన్నాడు చూడు, అంతవరకు ఆగి ఉంటే ఒక రకంగా ఉండేది. అదే డిక్లరేషన్ లో రాసుకుంటారేమో, రాసుకోండి ఇదే హిందుత్వం అనడం మాత్రం లెక్కలేని తనవేరా. సాంప్రదాయాల నిబంధనలకు అడ్డంగా మాట్లాడితే ఎట్ట చెప్పు, ఇదేం పద్ధతి? టీటీడీ జనం మత లెక్క సేకరణ చేయడం లేదురా. అన్య మతస్థులు అయితే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటున్నారు, అది అక్కడ సాంప్రదాయం నిబంధన కూడా. నిజంగా ఇతర మతాలను గౌరవించే మనస్తత్వం ఉంటే ఆ మత ఆధ్యాత్మిక సంస్థను గౌరవంగా కాపాడాల, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాల. కానీ ఈ వితంటవాదాలు ఎందుకో మరి ఏటో అర్థం కావట్లేదు. దేన్నే కొన్ని ఏరియాల్లో కొవ్వు పట్టిన రాజకీయం అంటాడు మయ్యా. ఏకంగా దేశాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయాడు జగన్ రెడ్డి. రే ఓబు, సంయమనం పాటించాలరా. అట్లా ప్రతిదానికి కాలు దోవకూడదు. మతపరమైన అంశాన్ని సున్నితమైనవి వాటిని పట్టుకుని ఊరికే చర్చ చేసి రచ్చ చేయకూడదు. ఆ బుద్ధి అవతల వ్యక్తికి ఉండాలి కదా మయ్యా. హిందూ మతాన్ని హిందూ దేశాన్ని తోలనాడితే మండదా మరి? మండుతుందిలే. అది సరే, ఇప్పటికే చాలా సార్లు తిరుమల వచ్చాను, కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదంటాడేటి? అంతవరకు పర్లేదులేమయ్యా. కులాల కొంపటి రగల్చాలని చూచాడు చూడు, అదే ఒళ్ళు మండిపోతా ఉంది. అవును రోయ్, మాజీ ముఖ్యమంత్రి అయిన నాకే ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అనడమే. ఇక్కడ కులం కార్డు వాడటం అనవసరం కదా, కుల రాజకీయానికి తెరలేపడమే అవుతుంది కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడంట? లాజిక్ లేదు, పాడలేదు, అదంతా మ్యాజిక్, రాజకీయ జిమ్మిక్. ఏ దళితుడినైనా తిరుమల రావద్దు అని టీటీడీ ఏనాడైనా చెప్పిందా? పోతే అడుగుందా? డ్యామేజ్ కవర్ చేయడానికి వచ్చిన జగన్ నోరు బారేసుకుని తన ఇమేజ్ మరింత డ్యామేజ్ చేసుకున్నాడు రాబాయ్. బోతుగా పక్కనున్న వాళ్ళు కూడా చెప్పరా ఏంటి, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనే విషయాలు. అబ్బా, ఇదేం దేశం, ఇదే హిందూయిజం అన్నాడంటే ఊరికే అన్నాడా? మనం అన్నింటినీ చూసి చూడనట్లు పోతాం కాబట్టి అలా అనగలిగా. 32కు పైగా తీవ్ర ఆర్థిక నేరాల అభియోగాలపై అరెస్ట్ అయ్యి 16 నెలల జైల్లో ఉండొచ్చిన వ్యక్తిని 11 ఏళ్లుగా బెయిల్పై బయట తిరగనిస్తున్న రాష్ట్ర అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన గొప్ప దేశం కదరా. అందుకే ఆ చోలకనా భావం. నిజమేమయ్యా, రామతీర్థం రాముడి వారి విగ్రహం తల విరగొట్టించిన, రాష్ట్రంలో రథాలు తగలబెట్టించిన, గత 5 ఏళ్లలో 230కి పైగా గుళ్ళు దేవాలయాలపై దాడులు జరిగిన, దేవదేవుని గుడిలో అన్యమతస్థులు అందల మెక్కి అరాచకాలు చేసిన, చూస్తూ ఉండిపోయిన హిందూయిజం మీద ఆయనకున్న తేలిక భావం అది. ఇదేం దేశం అంటూ దేశ సార్వభౌమత్వాన్ని, ఇదే హిందూయిజం అంటూ హైందవుల మత విశ్వాసాలను, ఈవీఎం ట్యాంపరింగ్లని, ప్రజా తీర్పును అత్యంత దారుణంగా అవమానిస్తున్నాడు జగన్ రెడ్డి. అధికారం కోసం ఇంతలా దిగజారి రాజకీయాలు చేయాలా? రాజకీయ మనుగడ కోసం ఇలాంటి దిగజారుడు మాట్లాడాలా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మాయా, చర్చ పడి చేస్తుంది. ఆ మనిషికి వ్యవస్థల పట్ల సులకన భావం తప్పించి ఏ మాత్రం గౌరవం లేదురా. వ్యక్తుల పట్ల విద్వేషం తప్పించి ఏ మాత్రం గౌరవం లేదురా. దేవుళ్ళ పట్ల ధిక్కారం తప్పించి ఏ మాత్రం గౌరవం లేదు. జగన్ కో సలహా ఇద్దాం అనుకుంటున్నాను మాయా. ఏంద్రోయ్ అది?
నీతో పాటు పంప్ చెట్టుకు వచ్చి ఎంజాయ్ చేయమనా సీరియస్ మ్యాటర్ లో జోకులు వేయక కిట్టమయ్యా నా కాలిపోద్ది. ఏ ఇల్లే గాని ఇదిగో నువ్వు చెప్పి ఆ సలహా ఎందుకు చెప్పి తగలేడు ఓ నిత్యానందలాగా మీరు మీ బ్లూ బ్యాచ్ ఇంకో ద్వీపాన్ని కట్టేసుకుని సపరేట్ గా దేశం ఏర్పాటు చేసుకోండి. అక్కడంతా జగన్ నాటకాలు, జగన్నామ స్మరణలు, జగన్ భజనామృతాలు చేయించుకుని ఊరేగండి అని చెప్దాం అనుకుంటున్నాను. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.